నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం, గవ్వ ప్రశ్నాశాస్త్రం నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. చాలా మంది వారి సందేహాల్ని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి. అందులో అడిగిన ప్రశ్న ఏమిటంటే, చనిపోయిన వాళ్ళు పెద్దలు కావచ్చు, చిన్నవాళ్ళైనా, మన వాళ్ళు ఎవరైనా చనిపోతే మళ్ళీ తిరిగి మన ఇంట్లోనే పుడతారా అని ఒక ప్రశ్న అడిగారండి. ఎందుకంటే చూడగానే మా తాతగారిలా ఉన్నారు, మా నాన్నగారిలా ఉన్నారు, మా నాన్నే మళ్ళీ పుట్టాడు, మా అమ్మే మళ్ళీ పుట్టింది, చనిపోయిన మా అక్కే పుట్టింది అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? అసలు అలా జరుగుతుందా? సనాతనమైనటువంటి ధర్మంలో పునర్జన్మలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మగతస్య. అంటే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా గిట్టటం, గిట్టినటువంటి వాళ్ళు అంటే చనిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టడం. ఇది సనాతనమైనటువంటి ధర్మంలో మన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చెప్పాయి. అంటే గతించిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు. ఎక్కడ పుడతారు? మన ఇంట్లో గతించిపోయిన వాళ్ళు మన ఇంట్లోనే పుడతారా అన్నది ప్రశ్న. దీనికి మరో అద్భుతమైనటువంటి విషయాన్ని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాదయ రుణక్షయం యాతి తత్ర పరివేదన అని చెప్పారు. అంటే ఎవరికైనా మనకు వాళ్ళకి రుణం ఉంటే భార్య, భర్త, కుమారుడు, కుమార్తె లేదా పక్షిలాగా, జంతువులాగా మనతో వస్తారు. ఒకవేళ వాళ్ళకి మనకి రుణానుబంధం తీరిపోయింది అనుకుందాం, వాళ్ళు వెంటనే మన నుంచి దూరం అవుతారు, గతించిపోతారు. ఒకవేళ మన జాతకంలో ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండి తండ్రినో, సోదరినో, కుమార్తెనో, కుమారునో పోగొట్టుకున్నాం. చాలా మంది జాతకాల్లో, జీవితాల్లో ఇది జరుగుతుంది. ఒక్కగానొక కూతురు గతించిపోయింది, తనంటే నాకు చాలా విశేషవంతమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ, మళ్ళీ తాను నాకు జన్మించాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ పునరుత్పత్తి కోసం, పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది. అవునండి, చూస్తున్నాం అలాంటి వాళ్ళని. 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, స్వామివారు అంటే కేవలం కాలజ్ఞానం చెప్పేవారని మనం అనుకుంటాం. సమాజంలో ఎన్నో మూఢాచారాలు, ఎన్నో మూఢ విశ్వాసాలు, ఎన్నో అపనమ్మకాల యొక్క మేళవింపుగా ఉన్న ఈ సమాజంలో వాస్తవికమైనటువంటి విషయాల్ని స్వామివారు చెప్పారు. అటువంటి పరంపరలో రజస్వల అనంతరం మాత్రమే స్త్రీని వివాహం చేసుకోవాలని, అమ్మవారు బలి కోరదని, జంతు బలులు నిషేధమని, స్త్రీకి కూడా పురుషుడితో సమానంగా తల్లిదండ్రులు కానీ వారి యొక్క ఆర్జితమైనటువంటి ఆస్తిలో సగపాళ్ళు తనకు కూడా సమానమైనటువంటి ఇది ఉంటున్నాయి. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి విషయాల గురించి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా స్వామివారు చెప్పారు. ఈనాడు అవన్నీ భారతదేశంలో చట్టాలు అయ్యాయి, జరుగుతున్నాయి, చూస్తున్నాం. స్వామివారి యొక్క ఉపాసకుడిగా శిష్య పరంపరలో ఉన్నటువంటి మేము సమాజ హితం కోసం, అసలు సనాతనమైనటువంటి ధర్మం అంటేనే నమ్మకం, విశ్వాసం, దాంట్లో ఎటువంటి సందర్భం లేదు. కానీ ఆ విశ్వాసంలో, ఆ నమ్మకంలో వీటిని నమ్మాలి, ఏ విశ్వాసాన్ని మనం ఎక్కువగా నమ్మాలి, ఏది నమ్మకూడదు అన్న విషయాల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే, గతించిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయ అని పెద్దలు ఏదైతే చెప్పారో, వాళ్లకు మనకు ఏదైతే రుణానుబంధం ఉంటుందో అంతకాలం మనతో ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఒకవేళ ఇంకా వాళ్ళ యొక్క రుణానుబంధం ఉంటే మళ్ళీ తిరిగి తప్పకుండా అదే కుటుంబంలో జన్మించేటువంటి అవకాశాలు ఉన్నాయి. జెనెటికల్ సిస్టంలో ఒక మాట చెప్పబడ్డది, 1వ తరంలోని లక్షణాలు 3వ తరంలోను, 3వ తరంలో ఉన్నటువంటి లక్షణాలు 5వ తరంలోను, 5వ తరంలో వచ్చినటువంటి లక్షణాలు 7వ తరం వరకు వస్తాయి. మనిషి యొక్క జన్యు నిర్మాణంలో DNA, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు దాన్ని సైంటిఫికల్ గా. దాని యొక్క రీజన్లో ఒక మనిషికి సంబంధించినటువంటి ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్,
ఇక్కడ ఉన్న లక్షణాలు ఇక్కడ ఉంటాయని చెప్పాం. ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి అంతర్గతంగా ఎంత బలవంతుడు అంటే శరీరం కాదు, మానసికంగా. ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆ హుందాతనం, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి అనాటమీ, ఇవన్నీ కూడా సంఘటితమై ఆ డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి. అవి యాజ్ ఇట్ ఈజ్ 1వ తరం నుండి 3వ తరానికి వచ్చేస్తాయి, 3వ తరం నుండి 5వ తరానికి వస్తాయి, 5వ తరం నుండి 7వ తరం వచ్చేటప్పటికి అవన్నీ కూడా వీక్ అయిపోతాయి. 7 తరాలు దాటినటువంటి తర్వాత ఆ జెనెటికల్ సిస్టంలో ఉన్నటువంటి లక్షణాలని మెల్లమెల్లగా పాత లక్షణాలన్నీ బలహీనమవుతూ మళ్ళీ 2, 4, 6 తరాల్లో కొత్తగా వచ్చినటువంటి లక్షణాలన్నీ కూడా మళ్ళీ ఇంకో జనరేషన్ గా మారుతూ వస్తూ ఉంటాయి. అందుకే వివాహం చేసేటప్పుడు ఇటేడు తరాలు చూడాలి, ఇటేడు తరాలు చూడాలన్నాడు. ఏంటో తెలుసా? ఆస్తులు సిరి సంపదలు కాదు, వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉండి ఉంటాయి, క్యాన్సర్ లాంటి డిసీజెస్ ఉంటాయి, జన్యుపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా పునరుత్పత్తిలో ఇబ్బంది అయిపోతే భవిష్యత్ తరాలు ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమని పెద్దలు చెప్పి ఉన్నటువంటి స్థితి. ఒకవేళ ఈ 7 తరాల్లో మన ఇంట్లో ఎవరైనా మా నాన్నగారు చనిపోయారు అనుకున్నాం, 3rd జనరేషన్ లేదా 5th జనరేషన్లో వాళ్ళను పోలినటువంటి మనుషులు పుట్టడం సైంటిఫిక్ రీజన్లో ఉంది. ఒకవేళ వాళ్ళకు సంబంధించిన రుణానుబంధాలు తీరకపోయి ఉంటే మాత్రమే వాళ్ళు జన్మిస్తారు. అంతే తప్ప మన ఇంట్లో పలానా వ్యక్తి గతించిపోయాడు కాబట్టి సంవత్సరంలోపు 6 నెలలలోపు మళ్ళీ మనం సంతానం కోసం ప్రయత్నం చేస్తే అదే మనిషి ఇక్కడ పుడతాడన్నటువంటిది ఎవరైనా మీకు చెప్పినా అది అవాస్తవం. ఇది జరగడానికి అవకాశం లేదు, ఇది జరుగుతుందని చెప్పడానికి రీజను లేదు. గరుడ పురాణం, మనుస్మృతి, నిర్ణయ సింధు, ధర్మ సింధు ఇవన్నీ తీసుకుంటే ఒక వ్యక్తి గతించినటువంటి తర్వాత పరమపద సోపానంలో ప్రయాణం చేసేటువంటి సమయం 11 మాసాలుగా చెప్పబడింది. ఒక వ్యక్తి యొక్క శరీరంలో అంగుష్టం అంటే బొటన వేలు, ఈ బొటన వేలులో ఈ మొదటి కనుపు ఎంతైతే ఉందో ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఆ ప్రమాణంలో ఉంటుంది. అంతే ఉంటుంది. అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఈ శరీరం నుండి వేరైనటువంటి తర్వాత కొన్ని క్షణాలు, కొన్ని రోజుల పాటు మాత్రమే ఈ శరీరం మీద అంత్యక్రియలు జరిగే లోపే ఈ శరీరం మళ్ళీ నాకు కావాలన్న వేదన, భార్య, భర్త, కుటుంబం, తల్లి, తండ్రి ఇవన్నీ కూడా జరుగుతాయి. వన్స్ ఒక్కసారి ఈ పాంచభౌతికమైనటువంటి దేహం అన్నటువంటిది ఖననమైన తర్వాత అంటే అంతిమ సంస్కారం అది ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి ఖననం చేసినటువంటి తర్వాత తనకి ఇంకా శరీరం లేదు కాబట్టి తాను ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మములు అన్నటువంటి ఆ మూటను మోసుకుంటూ ఆ వైతరణి నదిని దాటుతూ ఎక్కడో తాను పురోగమించి కొన్ని సంవత్సరాలు, కొన్ని యోజనాల దూరం నడుస్తూ కొంతకాలం పుణ్యకర్మలను, పాపకర్మలను అనుభవించిన తర్వాతే మళ్ళీ పాపం, పుణ్యం అనేటువంటి వాటికి మారుగా తల్లి, తండ్రి కనిపిస్తే మళ్ళీ అక్కడ జన్మిస్తారు తప్ప ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి వెంటనే మళ్ళీ వచ్చే సెకండ్లోనే పరకాయ ప్రవేశం చేయటం అన్నటువంటిది సాధ్యమైనటువంటి అంశం. ఎన్ని రోజులకు మళ్ళీ అలా జన్మించే అవకాశం ఉంటుంది? కనీసం 1 సంవత్సరం దాటితే కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు అయినటువంటి రోజు నుంచి మన కుటుంబ సాంప్రదాయం అది ఏదైనా అవ్వచ్చు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా అవ్వచ్చు, మీ కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి సంవత్సరీక కార్యక్రమం పూర్తయ్యే వరకు మళ్ళీ అదే వ్యక్తి వేరొక జన్మను వెనువంటనే తీసుకోవటం శాస్త్ర ప్రమాణంలో ఎక్కడా చెప్పబడలేదు. అతీతంగా ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ అది సాధారణమైనటువంటి మనుషులకు ఎవరికి కూడా సాధ్యమైనటువంటి పరిధి కాదు అని శాస్త్రం నిర్దేశించబడ్డది. అంతే తప్ప ఇవాళ పుట్టగానే, ఇవాళ వ్యక్తి చనిపోగానే ఈరోజు మధ్యాహ్నానికో సాయంకాలానికో ఇంకోరు పుట్టారు అనుకుందాం, వాళ్ళే ఇలా పుట్టారు అని అనుకుంటూ అంటారు, అనుకోవచ్చు. వాళ్ళ లక్షణాలు వచ్చాయి అనుకుంటాం. సైంటిఫికల్ రీజన్లో ఆల్రెడీ వాళ్ళ యొక్క డిఎన్ఏలో అంతర్గతంగా, బహిర్గతంగా
వాళ్ళ ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలా కనిపించి ఉండొచ్చు, అంతే తప్ప 100కు 100% వాళ్ళు ఇలాగా మళ్ళీ జన్మించటానికి వీలు లేదన్నటువంటిది సనాతనమైనటువంటి ధర్మం చెప్తుంది. కానీ పుట్టినటువంటి ప్రతి మనిషి చనిపోవటం, చనిపోయినటువంటి ప్రతి మనిషి మళ్ళీ కొత్త బర్త్ తీసుకోవటం, ఈ పూర్వజన్మలకు సంబంధించినటువంటి ఈ సంస్కారాలు, ఈ నమ్మకాలు, ఈ విశ్వాసాలు, వీటి మీద సనాతనమైనటువంటి ధర్మంలో ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి, ఎన్నో యోగ ప్రక్రియలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అదైతే వాస్తవమే. కాకపోతే ప్రతి వ్యక్తి యొక్క జీవిత గమనంలో మన కుటుంబంలో గతించిపోయిన ప్రతి వ్యక్తి మళ్ళీ మన జీవితంలో పాలు పంచుకోవటానికి, ఇక్కడే జన్మ తీసుకోవడానికి 100కు 100% అవకాశం లేదు. అరుదుగా వాళ్ళకు సంబంధించిన పుణ్యకర్మలు ఉంటే, వాళ్ళు ఏవైనా గండ సమయంలో ప్రాణాన్ని వదిలిపెట్టి వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలన్నీ కూడా మిగిలిపోయి ఉంటే మళ్ళీ చేయొచ్చు. మరో ముఖ్యమైనటువంటి అంశం, మనిషి చనిపోయినటువంటి తర్వాత మనిషి జన్మ కంటే కూడా 2 అతీతమైనటువంటి రూపాలు పొందుతాడు. మనిషి కంటే కూడా తక్కువ రేంజ్ లో ఉన్నటువంటి దాన్ని భూతము ప్రేతం అంటాం. అంటే మనిషి జన్మ కంటే కూడా భూతం ప్రేతంగా మారటం. ఎందుకు మారుతారు తెలుసా? 18 ఏళ్ళ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం వల్ల చనిపోయింది, లేదా వేరే అఘాయిత్యం వల్ల చంపబడ్డది. ఒక అబ్బాయి ఇలాగ వెళుతూ ప్రమాదవశాత్తు చనిపోయాడు, విద్యుద్ఘాతానికి గురయ్యారు, పైనుంచి కింద పడ్డారు, శత్రువుల చేత చంపబడ్డారు, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇవన్నీ మనం వింటాం. ఒక వ్యక్తికి సంబంధించి ద్వితీయ సప్తమ స్థానాలను అనుసరించి మారక గడియలు, మరణ సమానమైన గడియలని జాతకంలో ఉంటాయి. 2వ స్థానం అంటే లగ్నం నుండి 2వ స్థానం, 7వ స్థానం, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి అంతర్దశ, మహర్దశ, విదశ, సూక్ష్మదశ వచ్చినప్పుడు మరణ సమానమైనటువంటి కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు, 4 సార్లు రావచ్చు, వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకుని. ఆ సందర్భంలో పొరపాటు నిజంగా ప్రాణం పోయింది, వీళ్ళ ఆయు ప్రమాణం 40 ఏళ్ళు ఉంది, కానీ 25 ఏళ్లకే పిల్లవాడు ఏదో ప్రమాదంలో ఈ మారక గడియలు రావటం వల్ల చనిపోయాడు అనుకుందాం. వచ్చేటువంటి మళ్ళీ 40 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఇంకొక 25 సంవత్సరాలు పురోగమించే వరకు బలవన్మరానికో ప్రమాదానికో కారణమైనటువంటి ఇతడి యొక్క ఆత్మ ప్రేతంగా మారి అక్కడే ఉంటుంది. అది ఊర్ధ్వ లోకాలకు కూడా వెళ్ళదు. ఎవరినో బాధించటం, ఎవరో శరీరాన్ని అట్టి పెట్టుకున్నట్టు ఉండటం, అంటే వాస్తవాలైన 1% ఉంటాయి. అందరికీ దెయ్యాలు, అందరికీ దేవుళ్ళు ఆవహించటం అన్నటువంటిది రాదు, జరగదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం శరీరంలో ప్రేతం పట్టడం, శరీరానికి దేవతాగణాలు రావటం అనేటువంటిది ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 100కు 100 మందిలో జరగకపోవచ్చు, 1-2% అయినా కూడా ఇందులో వాస్తవం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇలా ఉంటారు. అలా కాకుండా చాలా పుణ్యకర్మలు చేశారు, మనుషులందరికీ కూడా వీలుంటే సహాయం చేశారు, లేదా పుట్టుక నుంచి వాళ్ళు చేసిన దోషయుక్తమైన కర్మలు తక్కువ, పుణ్యకర్మలు ఎక్కువ చేశారు. వాళ్ళు యక్షులుగా, కిన్నెరులుగా, కింపురుషులుగా, గంధర్వులుగా మారడానికి వాళ్ళ యొక్క సోల్, అంటే మళ్ళీ వేరే జన్మను తీసుకోకుండా ఎక్కువ కాలం పుణ్య ఫలితాలన్నీ వీటి రూపంలో మార్చుకోవటానికి కారణం ఉంది. కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ప్రేతాలై ఉండొచ్చు, కొంతమంది యక్షులై ఉండొచ్చు, కిన్నెరులుగా, కింపురుషులుగా, గంధర్వులుగా కూడా మారి ఉండొచ్చు. అందుకే మనకు తెలియకుండానే మన అమ్మగారు, నాన్నగారు చనిపోతే చాలా సందర్భాలు మనం అంటూ ఉంటాం, మా అమ్మగారు కళ్ళలోకి వచ్చారు, ఫలానా ఇన్సిడెంట్ జరిగేటువంటి సందర్భంలో నన్ను హెచ్చరించారు. మనుషుడి కంటే ఉన్నతమైనటువంటి ఇటువంటి జన్మల్లోకి వెళ్ళటము, ఆ రూపాల్లోకి వాళ్ళ యొక్క ఆత్మ మారటము, ఆ విధంగా వాళ్ళు జాగ్రత్త అవస్థలో వాళ్ళు మనకు సహాయం చేయగలిగి ఉంటారు. మన జీవితాన్ని మార్చేయగలిగిన పరిస్థితి మన గతించిపోయినటువంటి పితరులకి, పెద్దలకి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ప్రేతంగా మారి ఉంటారు, భార్యను హింసించేవాడైనా చంపి ఉంటాడు. ఆ భార్య చనిపోయినటువంటి తర్వాత ఆత్మ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి వేరొకరికి పట్టి వీడిని పీడించడం మొదలు పెడుతుంది. కారణం ఏంటో తెలుసా? తాను చేసినటువంటి కర్మ ఫలితం బలవన్మరణానికి తాను గురవటము, తాను బలవన్మరణం చెందటము, ఆ కారణంగా ఆత్మ ఊర్ధ్వలోకాలకు వెళ్ళలేకపోవటం, తన ఆయు ప్రమాణం ఎంతవరకు ఉందో అంతవరకు ఈ భూమి మీదనే ఉండటం. సో దీనివల్ల ఏమవుతుందంటే సనాతనమైనటువంటి ధర్మంలో దీన్ని మించినటువంటిది లేదు. మిగతా మతాల్లో, మిగతా సంప్రదాయాల్లో
దీని గురించి అంత గొప్పగా చెప్పబడిందో లేదో కానీ సనాతనమైనటువంటి ధర్మంలో మనకున్నటువంటి విశ్వాసాలు చాలా గొప్పవి. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. 100% జరగవని చెప్పలేం, కానీ మన కుటుంబ సభ్యులు కూడా కొంతమంది మనిషి కంటే కూడా అధోగతి పాలైనటువంటి భూతగణాల్లోకి వెళతారు. ఉత్కృష్టవంతమైనటువంటి యక్షులు, కిన్నెరులు, కింపురుషులుగా కూడా మారడానికి అవసరమైంది. కాబట్టి మనిషి మనిషిగా జీవిస్తూ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధారయ, జీవితంలో ఏది జరిగినా, ఎవరితో సంబంధం ఏర్పడినా, ఎవరు మన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయినా, ఎవరు ఈ విశ్వం దాటి వెళ్ళిపోయినా, ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగించడం. ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు, ప్రకృతికి విరుద్ధమైనటువంటి స్థితిగతులు ఏమీ మనం చేయలేము. చేసినా ఫలించే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి మనకి అంత రుణానుబంధం ఉంది. ఆ మరపురానటువంటి జ్ఞాపకమైనటువంటి క్షణాల్లోనే, ఆలోచనల్లోనే వాళ్ళని సజీవంగా మనం చూసుకుందాం అంతే తప్ప మళ్ళీ వాళ్ళు మనుష్య రూపాల్లో మనుష్య దేహంతో ఇలాగే నడిచి ఉండేటువంటి సందర్భం రావచ్చేమో, కానీ అప్పటికీ మనం ఉండాలి. ఇవన్నీ కూడా వాస్తవికంగా అవుతాయి అంటే శాస్త్రంలో అంత గొప్ప స్థితిగతులు మహనీయుల యొక్క జీవితాల్లో మాత్రమే సంభవమైనట్టు అక్కడెక్కడ మనకు పురాణాల ఇతిహాసాలు చెప్తాయి. ప్రతి సందర్భంలో ఇది కుదరకపోవచ్చు. కొంతమంది అంటే రీసెంట్గా జరిగినదే గురువు గారు, ఇది ఒక అబ్బాయి గతంలో జరిగినవన్నీ చెప్తున్నారు ఫ్యామిలీలో. అంటే వాళ్ళ తాతగారే మళ్ళీ తినలా పుట్టాడని చెప్పి మనవడు కుటుంబంలో జరిగినవన్నీ చెప్తున్నాడు. ఇలా అప్పుడు నేను ఇలా చేశాను అని చెప్పి. నిజంగా అలాంటి జరుగుతుంది. అరుదుగా ఉన్నటువంటి సందర్భంలో తల్లికి సంబంధించినటువంటి అండం, తండ్రికి సంబంధించినటువంటి శుక్రం, ఈ రెండు కలిస్తే ఆ అండం ఒక చిన్న మాంసపిండం. 3 మాసాలైనటువంటి తర్వాత ఆ పిండానికి 9 రంధ్రాలు పడతాయి. 5 మాసాలైనటువంటి తర్వాత భగవంతుడు ఒక ప్రాణశక్తిని, ఆత్మని దాంట్లో ప్రవేశపెడతాడు. అందుకే 5 మాసాలు దాటితే ఈ పిండం స్త్రీయా పురుషుడా అని మారడానికి అవకాశం ఉన్నటువంటి ఆ స్థితిగా ఏర్పడుతుంది. ఆ సందర్భంలో ఆ భగవంతుడు ఆ ఆత్మను ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో ఈ ఆత్మ కనుక మనం అనుకున్నటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి కర్మలు చేసుకుని తాను యక్షుడుగా, కిన్నెరుడుగా, లేకపోతే ఊర్ధ్వమైనటువంటి లోకాలకు వెళ్లకుండా తాను మళ్ళీ జన్మించాలని కోరుకుంటే మాత్రం ఇందులోకి వస్తుంది. చాలా మందికి ప్రమోషన్ వస్తుందమ్మో ఉద్యోగంలో. మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు యాజ్ ఎ కంపెనీకి ఒక డైరెక్టర్గా, సిఇఓగా ఉన్నారు. ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అయ్యేటువంటి స్థితి మీకు వస్తుంది. మీరు ఏదో కారణంగా ప్రమోషన్ని మీరు తిరస్కరించారు. ఎక్కడ ఉంటారు మీరు? మీ స్థాయిలో. మనిషి కంటే ఊర్ధ్వమైనటువంటి సుఖాలు వచ్చినా వాటిని తీసుకోకుండా మళ్ళీ నాకు ఇదే పోస్ట్ కావాలని మళ్ళీ డిప్యుటేషన్ మీద రావటం. సో మన వ్యవస్థలో ఎలా జరుగుతుందో, వాళ్ళకున్నటువంటి పుణ్యకర్మలు ఎక్కువగా చేసినటువంటి వ్యక్తులు మాత్రం మళ్ళీ ప్రత్యేకంగా అదే కుటుంబం, అదే వంశాంకురంగా ఉంటూ ఆ కుటుంబంలో ఏదో చేయటానికి మళ్ళీ వస్తూ ఉంటారు. ఇది అనుకున్నాం, అరుదుగా జరిగేటువంటి సంఘటనే. దీంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అలా కడగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏమైనా సరే రుణానుబంధం అంటున్నారు. అదే మాట్లాడుకోవాలి. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవిందం అంబ.